హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఈ వీడియోలో ఏంటి అంటే మనము హైదరాబాద్ ఇన్వెస్టర్స్ మీట్ గురించి మాట్లాడుకోబోతున్నాము. చాలామంది గత కొన్ని నెలలుగా హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ మీట్ కండక్ట్ చేయమని అడుగుతున్నారు. దానికి అనుగుణంగా మనము మే 17న టీ హబ్ ఏదైతే స్టార్టప్ కంపెనీస్ హబ్ ఏదైతే ఉందో టీ హబ్ ప్రత్యేకత ఏంటి అంటే టీ హబ్లో మనము ఈ ప్రత్యేక ఇన్వెస్టర్స్ మీట్ అనేది నిర్వహించబోతున్నాం అనమాట. సో ఈసారి ఇన్వెస్టర్స్ మీట్లో స్పెషల్ ఏంటి అంటే ఒకవైపు మనము చూసాము వార్ తర్వాత మన ఇండియన్ మార్కెట్స్ కిందకు వచ్చాయి, అదేవిధంగా పెరిగాయి కూడా. కాకపోతే గ్లోబల్ మార్కెట్స్ పెరిగినంత మంది పెరగలేదు. యాజ్ యూజువల్ లాస్ట్ 1.5 yearగా మన మార్కెట్స్లో పెద్దగా పెరుగుదల లేదు. అయితే ఇది ఒక మంచి అవకాశం అనమాట లాంగ్ టర్మ్కి. మీరు అబ్జర్వ్ చేయగలిగితే వార్ తర్వాత ఇండెక్స్లు బ్రహ్మాండమైన 1-2 సందర్భాల్లో మినహాయిస్తే ఓవరాల్గా హిస్టరీలో బ్రహ్మాండమైన రిటర్న్స్ వచ్చాయి. ఇది పక్కన పెడితే మన ఇండియన్ గ్రోత్ స్టోరీ అనేది ఇంకా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుకుంటాం. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే లాస్ట్ 3-4 ఏళ్లలో అంటే ఒక 5-6 ఏళ్ళలో పుట్టిన కంపెనీస్, చిన్న సైజ్ కంపెనీస్, వందల కంపెనీస్, 100 crores మార్కుని దాటిన కంపెనీస్ వందలు ఉన్నాయండి. అంటే మీరు లిస్టింగ్ అంటే ఎన్ఎస్సి బిఎస్సి లిస్ట్ అయిన కంపెనీస్ గురించి నేను మాట్లాడటం లేదనమాట. బయట ఎలా ఉంది పరిస్థితి అంటే ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయి, వ్యాపార పరంగా మన దేశము చాలా ముందుకు వెళ్తుంది. సో ఇటువంటి టైంలో మనం ఏంటంటే ఇది ఒక బ్రహ్మాండమైన నెక్స్ట్ 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒక మంచి అవకాశం అనమాట. ఇటువంటి టైంలో మనం లాంగ్ టర్మ్కి మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే అంటే మంచి విజన్తో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుకుంటాం. మరీ ముఖ్యంగా స్మాల్ క్యాప్లో బిగ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా, ఇటువంటివి. తర్వాత మిడ్ క్యాప్లో డార్క్ హార్స్లు ఏమైనా ఉన్నాయా, ఇటువంటి అంశాలు అనేది ఈసారి స్పెషల్ అనమాట. తర్వాత యాజ్ యూజువల్ వాల్యుయేషన్, చాలామంది ఏంటి అంటే పీఈలో ఎక్కువ ఉంది, లేకపోతే క్యాష్ ఫ్లోస్ ఇలా ఉంది, లేకపోతే డెట్ ఎక్కువ ఉంది, ఇటువంటి వాటి మీద ఎక్కువ మంది, లేకపోతే బుక్ వాల్యూ తక్కువ ఉంది, వీటి మీద ఎక్కువగా దృష్టి పెడతారు. సో ఇవన్నీ దృష్టి పెట్టడం మంచిదే, కానీ వీటన్నిటికంటే మించి ఏంటి అంటే ఆ యొక్క కంపెనీ యొక్క ఆ సెక్టర్ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందనేది మనం అసెస్ చేసుకోవాలి. ఇదంతా ఎలా తెలుస్తుందంటే బిజినెస్ మీద మంచి గ్రిప్ ఉండి, ఎకానమీ మీద మంచి అవగాహన ఉంటే ఇటువంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం విజయవాడ ఇన్వెస్టర్స్ మీట్లో మనము అర్బన్ కంపెనీని స్టాక్ ఆఫ్ ది డేగా మనం చెప్పడం జరిగింది. అది కానీ గమనిస్తే తర్వాత కిందకు వచ్చినా కూడా మళ్ళీ ఎంత స్ట్రాంగ్గా 150 లెవెల్స్కి వచ్చిందో మీరు చూడండి. సో ఇటువంటివి అనమాట. ఇటువంటి కంపెనీస్ని మనం న్యూ ఏజ్ కంపెనీస్తో పాటు కొత్త ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనే అంశాలు కూడా మనం మాట్లాడుకుంటాము. తర్వాత మనకి ఫండమెంటల్స్ బాగా తెలిస్తే ఫియర్ అనేది ఉండదు. సో ధైర్యంగా మనము ఉంచాం. లాస్లో ఉన్నా కూడా కొన్ని కంపెనీస్ని మనం హోల్డ్ చేయాలండి. లాస్లో ఉంటే ఎగ్జిట్ కావాలి అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు అంటే ఫండమెంటల్స్ వీక్ అయినప్పుడు ఎగ్జిట్ కావాలి, అది వేరే విషయం. అది కాకుండా టైం బీయింగ్ కొన్ని కారణాల వల్ల మంచి కంపెనీ కూడా బాగా కిందకు వస్తాయన్నమాట. అప్పుడు మనకి దానికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని మనకి బాగా అవగాహన ఉండి దాని ఫండమెంటల్స్ మనకి బాగా తెలిస్తే మనం హోల్డ్ చేస్తాం. ఇటువంటి మిస్టేక్స్ అనమాట. అంటే దాన్ని కొనాల్సిన టైంలో అమ్మడము, అమ్మాల్సిన టైంలో కొనడము, ఇటువంటి మిస్టేక్స్ని మనం చేయకుండా ఎలా ఉండాలి అనే అంశాలు కూడా మనము ఈ ఇన్వెస్టర్స్ మీట్లో మనం మాట్లాడుకోబోతున్నాము. సో వాల్యూ ఇన్వెస్టింగ్, తర్వాత వాల్యుయేషన్ థియరీస్, ప్రాక్టికల్ అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్వెస్టర్స్ మీట్కి హాజరు కాండి. సో టీ హబ్లో మే 17న మనం నిర్వహించబోతున్నాము. మీరు profitmaster.in వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం అనమాట లాంగ్ టర్మ్ కోసము. సో ఈ ఇన్వెస్టర్స్ మీట్కి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ అండి.